హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి భస్మ బుధవారం అంటే ఏమిటి? ఎవరు చేశారు అని మనం చూస్తున్నాము. రెండవ పార్ట్ 2 భస్మ బుధవారము అనగా దేవునికి భస్మము బూడిద అనే అర్థము. భస్మం అంటే బూడిదే. అవమానానికి, కష్టానికి, దుఃఖానికి, పశ్చాత్తాపానికి గుర్తు యొక్క బూడిదే. ఇంకా ఎవరు చేశారంటే యోబు చేశారు. యోబు కసుపు తిబ్బ మీద కూర్చుండి చిల్ల పెంకులతో గోకనారంభించి బూడిద చల్లుకొని ఉపవాసంతో కూర్చుండెను. ఎందుకంటే యోబుకి ఇచ్చిన సిరి సంపదలన్నీ పోయాయి, తన బిడ్డలందరూ తప్పిపోయారు, తన కుమార్తెలందరూ కూడా తప్పిపోయారు, భార్య వదిలేసింది. అప్పుడు యోబు ఆస్తిపాస్తులన్నీ పోయినప్పుడు కసుపు దిబ్బ మీద కూర్చొని బూడిద చల్లుకొని ఆ గోనెను ధరించి ఏం చేశాడు తెలుసా? దేవునికి ఉపవాసముతో ప్రార్థించాడు, పట్టుదలతో ప్రార్థించాడు. అప్పుడు దేవుడు అతనికి ఆ 40 రోజులు చేసినటువంటి ఆ యొక్క ప్రార్థనకి దేవుడు ఆలకించి పోయినవన్నీ కూడా తిరిగి ఇచ్చాడు. ప్రియా సహోదరి సహోదర 7 రెట్లు అధికముగా యోబుకి దయచేశాడు. ప్రియా సహోదరి సహోదరుడు, ఈనాడు నీవు నేను ఉపవాసం చేసి ప్రార్థిస్తున్నాము అంటే పోయినవన్నీ మనకి దయచేయమని అర్థము. ప్రియ సహోదరి సహోదరుడా, నీకే కాదు నాకే కాదు అందరికీ కూడా ఏదైతే కోల్పోయామో వాటన్నిటిని మాకు తిరిగి ఇవ్వండి దేవా అని ప్రార్థించమని, దేశాన్ని దేశ ప్రజల కోసం కూడా ప్రార్థించమని అడుగుతున్నారు. అదేవిధంగా యోనా గ్రంథము 3:6 నినెవే ప్రజలు 40 దినములలో నినెవే నాశనమగునని ప్రకటించాడు యోనా. అప్పుడు నినెవే పౌరులందరూ గోనె దాల్చి నినెవే రాజు సింహాసనము దిగి తన ఉడుపులను తొలగించి తాను కూడా గోనె దాల్చి బూడిదపై కూర్చుండెను. ఎవరు ఏమి తినరాదు త్రాగరాదు, నిండు మనస్సుతో మొరపెట్టుడు, అందరూ దుష్ట కార్యాలను విరమించుకొనుడు, దేవుడు మనస్సు మార్చుకొని జాలి చెంది తన కోపాగ్రతను ఉపసంహరించుకోవచ్చును, మనము చావు నుంచి తప్పుకోవచ్చును అని యోనా ప్రకటన చేశాడు. ఆ యొక్క మరి నినేవే రాజు ప్రకటన విని వారందరూ కూడా నినేవే ప్రజలకు యోనా ప్రకటించినప్పుడు అందరూ కూడా ఉపవాసం ఉన్నారు, ప్రార్థించారు, గోనె దాల్చి ప్రార్థించి బూడిద జల్లుకొని ఆ బూడిద మీదనే కూర్చొని బూడిదంతా మహాన ఒంటి మీద నెత్తిన నుంచి అరికాలు వరకు బూడిద జల్లుకొని బూడిద పూసుకొని ఆ యొక్క ఉపవాసములు చేశారు. ప్రియ సహోదరి సహోదరుడ, ఆ నినేవే పట్టణమును నాశనం చేస్తానన్న దేవుడు ఆ యొక్క నినేవేను కాపాడి ఆ యొక్క యూదా జాతిని ఒక్కరనే కాదంట, యోనానే కాదు, ఆ యొక్క రాజునే కాదు, నినేవే పౌరులందరినీ ఆయన రక్షించాడు. ప్రియ సహోదరి సహోదరుడ, మరి ఈనాడు క్రైస్తవులమైన మనం అందరం చేస్తున్న ఉపవాస ప్రార్థన ద్వారా మరి దేవుడు మన మీద ఉంచిన శిక్షలన్నిటిని తొలగించి మరణమును ఇస్తానన్న వారికి జీవం ఇచ్చేలాగా ప్రార్థించమని, మరి ఆర్థికంగా కోల్పోయిన వారికి మరలా తిరిగి ఆర్థికం దయచేయమని, ఇల్లు లేని వారికి ఇల్లు పోగొట్టుకున్న వారికి మరలా ఇల్లు దయచేయమని మనము ప్రార్థించాలి. ప్రియా సహోదరి సహోదరుడా, దేశంలో దేశ ప్రజలను కూడా కాపాడమని ప్రార్థించమని చెప్తున్నారు. ప్రియా సహోదరి సహోదరుడా, మరి ఈ బూడిద చల్లుకొని మనము మన కొరకే కాదంట ఇతరుల కొరకు అందరి కొరకు కూడా ప్రార్థించమని. ఈ యొక్క భస్మం అంటే బూడిద దేనికి గుర్తంటే మన అవమానానికి, కష్టానికి, పశ్చాత్తాపానికి, దుఃఖానికి, ప్రభువా నేను పాపిని అని దుఃఖపడు, ప్రభువా నేను చేసిన పాపాలకు పశ్చాత్తాపడుతున్నాను, నాకు కలిగినటువంటి అవమానాలకి నిందలకి నేను అవమానంతో నేను ఈ బూడిదను చల్లుకుంటున్నాను ప్రభువా అని, నా కష్టాలకు, నీ కష్టాలు కాదు ప్రభువా, నా కష్టాలను చూసి నేను అవమానముతో కృంగిపోతున్నాను, ఈ అవమానములను తీసివేయండి, నా కష్టములను రూపుమాపండి, మరలా పోగొట్టుకున్నవన్నీ నాకు తిరిగి దయచేయమని ప్రార్థించమని ఈనాడు భస్మ బుధవారం అంటే మనకి తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, మరి యొక్క భస్మ బుధవారం నాడు విభూది బుధవారం అని మనము కూడా పిలుస్తున్నాము. ఈ యొక్క విభూది బుధవారం నుంచి 40 రోజులు ఉపవాసం ఉండే ప్రియ సహోదరి సహోదరుడా, నీ కొరకే కాదు నా కొరకే కాదు దేశం కొరకు దేశ ప్రజలందరి కొరకు ప్రార్థించమని, పోగొట్టుకున్నవన్నీ మరలా 7 రెట్లు దయచేయమని అడుగుమని ప్రార్థిస్తున్నాము. ఆమేన్.